వంకలు పెట్టడంలో ఆరితేరిన చుట్టాలు సైతం వంకలు పెట్టలేని రెసిపీ ఇది ఒక్కసారి చేసి పెట్టారంటే అసలు వంకల కోసం వెతుక్కున్నా దొరకవన్నమాట. వంకలు అంత సూపర్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ సీజన్లో అయినా సరే పర్ఫెక్ట్గా యాప్ట్ అని చెప్పాలి. అదేంటిదని అనుకుంటున్నారా? నోరేరుస్తున్నానా? ఇదేనండి కొబ్బరి అన్నము. ఆంధ్ర వాళ్ళు, మా ఊరి వాళ్ళు ప్రత్యేకంగా పలవ అంటారు దీన్ని. కొబ్బరి పాలు పోసి చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా నేతిలో పలవా దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత ఒక్క ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని, ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం ఉప్పు వేసేసుకొని అల్లము పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న అసలు సిసలైన ఐటెం ఇప్పుడే యాడ్ చేయాలి. అదే కొబ్బరి పాలను ఇప్పుడు ఇలాగ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేయాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వకూడదు. 1-2 కొబ్బరి పాలు వేయాలి. ఈ అన్నానికి బాస్మతి రైస్ కన్నా కూడా మామూలు రైసే చాలా టేస్ట్గా ఉంటుంది. వేసుకొని అలాగ మనము కుక్ చేసేసుకుంటే, ఇది కుక్కర్లోనే పెట్టుకోవచ్చు, విడిగా గిన్నెలైనా పెట్టుకోవచ్చు. దీనికి దమ్ పెట్టాల్సిన అవసరం లేదు కదా పలవా అంటే. టేస్ట్ అయితే మాత్రం వంకలు పట్టడానికి ఎదురు చూసే వాళ్ళు సైతం ఇది ఏ వంక పెట్టకుండా చక్కగా కామ్గా గప్చుప్గా తినే అద్భుతమైన ఐటెం. చాలా బాగుంటుంది. చూస్తూనే నోరూరుతోంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎట్లా ఉందో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.